బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన కలేజా సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్సలెంట్ ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేసి తొలి రోజు టాలీవుడ్ తరపున వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకొని సంచలనం సృష్టించింది. ఓవరాల్ గా చూసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా పవన్ బర్త్డే టైంలో టాలీవుడ్ రికార్డులను తిరగరాసి రిలీజ్ మూవీస్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. కలేజా ఆల్మోస్ట్ బ్రేక్ చేస్తుంది అనుకున్న 68 లక్షల తేడాతో మిస్ అయింది. ఒకసారి రెండు సినిమాల ఫస్ట్ డే కలెక్షన్లను గమనిస్తే నైజాం లో గబ్బర్ సింగ్ 2.82 కోట్ల వరకు గ్రాస్ అందుకుంటే ప్రీమియర్స్ ద్వారా 30 లక్షల వరకు గ్రాస్ వచ్చింది. సీడెడ్ లో 81 లక్షలు, వైజాగ్ లో 52 లక్షలు, ఈస్ట్ లో 46 లక్షలు, వెస్ట్ లో 39 లక్షలు, గుంటూరులో 45 లక్షలు, కృష్ణాలో 39 లక్షలు, నెల్లూరులో 11 లక్షలు ఇలా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తూ తెలుగు రాష్ట్రాల్లో 5.95 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసింది ఆ సినిమా. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 82 లక్షలు, ఓవర్సీస్ లో 76 లక్షల వరకు గ్రాస్ అందుకోగా తొలి రోజు 7.53 కోట్ల వరకు గ్రాస్ ను సాధించింది. ఇక కలేజా సినిమా విషయానికి వస్తే నైజాంలో 3.32 కోట్ల వరకు గ్రాస్ అందుకుంటే ప్రీమియర్స్ ద్వారా 42 లక్షల వరకు గ్రాస్ వచ్చింది. ఇక సీడెడ్ లో 37 లక్షలు, వైజాగ్ లో 40 లక్షలు, ఈస్ట్ లో 20 లక్షలు, వెస్ట్ లో 30 లక్షలు, గుంటూరులో 32 లక్షలు, కృష్ణాలో 29 లక్షలు, నెల్లూరులో 12 లక్షల వరకు గ్రాస్ అందుకోగా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 5.32 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 48 లక్షలు, ఓవర్సీస్ లో 1.05 కోట్ల వరకు గ్రాస్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 6.85 కోట్ల వరకు గ్రాస్ ను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే నైజాం లో, ఓవర్సీస్ లో కలేజా సినిమా ఫుల్ లీడ్ ను చూపించినా కానీ ఆంధ్ర సీడెడ్ ఏరియాలలో అలాగే కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో గబ్బర్ సింగ్ సినిమా ఎక్కువ లీడ్ ను చూపించడంతో ఓవరాల్ కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయి. మొత్తం మీద చూసుకుంటే ఈ ఏరియాలలో కలేజా సినిమా గబ్బర్ సింగ్ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేసి ఉంటే ఈజీగా 8 నుండి 9 కోట్ల వరకు గ్రాస్ మార్కును తొలి రోజే వసూలు చేసి ఉండేది ఈ సినిమా. ఓవరాల్ గా అడ్వాన్స్ బుకింగ్స్ వీకెండ్ మొత్తానికి ఫెంటాస్టిక్ అనిపించే విధంగా ఉండటంతో రిలీజ్ లలో ఓవరాల్ గా కొత్త రికార్డులను డబుల్ డిజిట్ గ్రాస్ మార్కును ఈ సినిమా అందుకోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.